హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫస్ట్ టైమ్ ఇంట్లో ఎగ్ పఫ్ ట్రై చేస్తున్నా. ఎప్పుడూ బయట నుంచి తీసుకొచ్చుకుంటాము. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి. బట్ నా దగ్గర అవెన్ లేదు. రీసెంట్‌గానే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామనమాట. సో, దాంట్లో ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను మైదా తీసుకొని దాంట్లోకి సాల్ట్, పంచదార, వాటర్ వేసుకొని కలిపేసి ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. పంచదార ఎక్కువేం వేసుకోలేదు. కొంచెం వేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత తీసుకొని చపాతీలాగా చేసుకొని దానికి బటర్ అప్లై చేస్తున్నాను. మొత్తం అంతా బటర్ అప్లై చేసిన తర్వాత బుక్ ఫోల్డ్ చేసుకోవాలి. నేనిది యూట్యూబ్‌లోనే చూసి ట్రై చేస్తున్నా కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయిపోతున్నాను. సో, ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకొని నేనిక్కడ తడి క్లాత్‌తో కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ చపాతీలలాగా రోల్ చేసుకొని మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా ఎన్ని టైమ్స్ చేస్తే అన్ని లేయర్స్ ఎక్కువొస్తాయన్నమాట. ఇప్పుడు లోపల పెట్టే కర్రీ కోసం ఆయిల్‌లోకి ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి కారము అండ్ గరం మసాలా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిస్తే కర్రీ అయిపోయినట్టే. నేనిక్కడ పచ్చిమిర్చి ఏం యాడ్ చేయలేదు. ఒక్క పచ్చిమిర్చి తగిలినా మా పిల్లలు తినరనమాట. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను ఒక 1 అవర్. మంచిగా స్టిఫ్‌గా అయింది. దాన్ని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకొని అన్‌ఈవెన్‌గా ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేశాను. మరీ పల్చగా ఏం చేసుకోవసరం లేదు. కొంచెం మందంగానే చేసుకోవాలి. సో, దీంట్లోకి మనం ముందుగానే చేసుకున్న ఆనియన్ కర్రీ అండ్ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ పెట్టుకొని నాకు నచ్చిన షేప్‌లో నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి నాకు నచ్చిన షేప్‌లో చేశాను. చేసేసిన తర్వాత దానికి పైన పాలతో ఇలా బ్రష్ చేస్తున్నాననమాట మంచి కలర్ రావటానికి. ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నా కాబట్టి కింద ఉన్న ప్లేట్‌కి ఆయిల్‌ని గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ కింద అంటుకున్నా తీసేటప్పుడు విరిగిపోకుండా ఉండటానికి ఆయిల్ అప్లై చేశాను. ఎయిర్ ఫ్రైయర్‌ని పిజ్జా మోడ్‌లో పెట్టుకొని 200 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర 15 మినిట్స్ అయితే పెట్టుకున్నా. పర్ఫెక్ట్‌గా అయిపోయిందనమాట. నేను ఇంత పర్ఫెక్ట్‌గా వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా తేడా అయిద్దేమో అనుకున్నా. బట్ చాలా క్రంచీగా లేయర్స్ చాలా బా వచ్చాయి. ఫస్ట్ పెట్టినప్పుడు 15 మినిట్స్ పెట్టాను. తర్వాత 18 మినిట్స్ పెట్టా. అవి ఇంకా కొంచెం కలర్ ఎక్కువొచ్చాయి. ఓవరాల్‌గా అయితే చాలా బావున్నాయి. బై బాయ్.